హలో హాయ్ అండి. ఈరోజు నేను గుర్నూలు పొడి చూపిస్తాను చూడండి. ఈ గుర్నూలు మనం నూనె వేసినాం కదండి, ఆ గుర్నూలు అండి వేపేసినాను. కొంచెం జీలకర్ర వేసి బాగా వేపినానండి. ఇది దానికి ఎండుమిరపకాయలు, ఉప్పు, 10 మిరపకాయలు వేసినాను. దానికి ఎల్లిపాయలు, కొంచెం కరివేపాకు మిక్సీ పట్టుకుందామండి. గుర్నూలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి మిక్సీ పట్టుకున్నామండి. చూడండి, ఇవాళ మెత్తగైనాక ఎల్లిపాయలు వేసుకుందామండి. ఎల్లిపాయలు వేసి ఒక రౌండ్ కొడదాం. కలిపి మెదిగిపోయింది. ఇలా చూడండి ఎలా ఉందో. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మటుకు వేడనంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చపాతీలకు కానీ, రొట్టెలకు కానీ, దేంట్లకు కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.